పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు బుధవారం శంకుస్థాపన జరిగింది. తెల్లూరు పెదపరిమి రోడ్లో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 6.8 ఎకరాల స్థలంలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు స్మృతివనంకు శంకుస్థాపన జరిపారు. మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయగా ఇంకా మంత్రులు నారాయణ, టీజీ భరత్, ఎమ్మెల్యేలు కొలిగిపూడి శ్రీనివాస్, తెనాలి శ్రావణ్ కుమార్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడారు. మనం అందరం కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఒక ఆలోచనతో విశాలాంధ్ర ఉద్యమం ఏర్పాటు చేశారు. విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఏం చేశారంటే అందరూ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు. ఆ కాంప్రమైజ్ ఏంటి? హైదరాబాద్ కానీ కేంద్రంగా పెట్టినట్లయితే మేము విశాలాంధ్రకు ఒప్పుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు రాజీనామా చేసేట్టు మరి ఆ రకంగా 1956 నవంబర్ 1న ఏర్పడి ఆ తర్వాత చరిత్ర మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆ తర్వాత మల్కీ రైట్స్, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఇవన్నీ దాటుకుంటూ మళ్ళీ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం జూన్ 1వ తారీఖు నుంచి ఏర్పడింది. సో ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల కోసం ఒక ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రం ఉండాలని మొట్టమొదటిసారి కృషి చేసింది గుంటూరు జిల్లా వాళ్ళే. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా మన ఆంధ్రులందరికీ ఒక రాష్ట్రం ఏర్పడాలని చాలా పోరాటం చేశారు. 58 రోజులు నిరాదీక్ష చేయటం సాధారణమైన అంశం కాదు. నిరాదీక్షలోనే చనిపోయాడు ఆయన. అనేక రకాల ఇబ్బందులు పడ్డారు, శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నెహ్రూ గారు, అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు 2 కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఇలా చేయటానికి వీల్లేదు, ఇలాగానే మొదలు పెడితే దేశం అంతా కూడా భాష ప్రయుక్త రాష్ట్రాల మీద విచ్ఛిన్నం అయిపోద్దని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా కుదరకుండా చివరికి ఆయన ఆత్మహత్య బలిదానంతో మన రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఎప్పుడు ఏదైతే రాష్ట్రం ఉందో దాదాపు 195% ఇప్పుడు మనకున్న ఆంధ్ర రాష్ట్రం, ఈ 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాల రాష్ట్రం ఏదైతే ఉందో అదే మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రం. తర్వాత కాలంలో కొంత విభజన జరిగినప్పటికీ కూడా మనం ఈ రోజున సాధించుకున్న రాష్ట్రం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు సాధించిన రాష్ట్రం, ఈ రాష్ట్రం ఒకటే అని చెప్పి నేను మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహానుభావుడి యొక్క త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం. ఈ నాయకత్వం ఇంకొక కనీసం ఒక 15 సంవత్సరాలు ఉంటే కానీ ఈ ప్రాంతం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడదని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదములు సార్. ఇప్పుడు మన వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని
మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే వెళ్ళు మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సాబరమతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నాలాంటి చాలామంది, అంటే మా జనరేషన్లో చాలామంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, ఏదో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది, ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం. అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్న టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి బిల్డింగ్స్ మార్చి నెల నాటికల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. అందరూ ఉద్యోగస్తులు ఇక్కడే ఉంటారని మంత్రి నారాయణ మీడియాతో అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళీ దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే 900, మొత్తం 900 చదరపడుగులు ఒక్కోటి ఉంటుంది. 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా ఒకటి 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్
బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి, అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి, క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2 గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని 50% ఇప్పుడు అక్టోబర్ ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2 గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2 గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. దీంట్లో గ్రూప్ డి తీసుకుంటే 900 మొత్తం 900 చదరపడుగులు ఒక్కోటి ఉంటుంది, 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా ఒకటి 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి, అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి, క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2 గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని 50% ఇప్పుడు తొల్లూరులో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శిగా నియమితులైన కోటా మాల్యాద్రిని తాడికొండ సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం కోటా మాల్యాద్రి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముప్పాల శివశంకరరావు, కాబోతు ఈశ్వరరావు, గుర్రంకొండ సత్యానందం, జీవి రాజు, రావుల అంజిబాబు, తోకల అనురాధ, ఖమ్మంపాటి దేవునిదయ, కుర్రా అనిల్, బెజవాడ యాకోబు, తోకల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అడుగులు వేస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈ గ్రామాలన్నీ కూడా రాజధాని అనుకున్న తర్వాత మరి అభివృద్ధి నోచుకుంటుందని మరి ఏదైతే కలగన్నారో ఆ కళని గత ప్రభుత్వం మరి నీరుగార్చడం, దానికి అనేక దఫాలుగా మరి సిపిఐగా వివిధ రకాల ఆందోళనలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు అమలు పరచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. మరి 6 గ్యారెంటీల పేరుతో అధికారంకి వచ్చిన ఈ రాజధాని ప్రాంతంలో కూడా ఆ గ్యారెంటీలతో పాటు ఇక్కడ స్థానిక రైతులకు ఏదైతే 33,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఏదైతే మరి కేటాయిస్తామని చెప్పారో ఆ భూమిని పూర్తి స్థాయిలో మరి ఇంకా కేటాయించాలని, అట్లాగే అభివృద్ధిలో భాగంగా మరి అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న దానికోసం వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు చూపించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే అసైన్ ల్యాండ్కి సంబంధించి కూడా మరి సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే దాంట్లో, అట్లాగే ప్రత్యేకంగా రాయపూడికి సంబంధించి కూడా ఇప్పటికీ వారి పరిశీలనలో కానీ వాళ్ళ మరి అవన్నీ కూడా జరగని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. మరి నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొత్తగా 40,000 ఎకరాలు కావాలని మరి అంటంతో ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా మారిపోయింది. మరి మారిపోయిన దాన్ని కూడా గమనించి మరి ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైతే ముందు అభివృద్ధి జరిగితే వాళ్ళందరూ